ఫ్యాకల్టీ అండి. దిస్ ఇస్ ప్రసన్న కుమార్. అయితే నా గురించి బ్రీఫ్గా చెప్పుకోవాలనుకుంటున్నాను. నేను 3 times సెలెక్ట్ అయ్యానండి CGL. కరెంట్లీ ఐమ్ వర్కింగ్ యాజ్ GST అండ్ సెంట్రల్ యాక్సెస్ ఇన్స్పెక్టర్ ఇన్ వైజాగ్ కమిషనరేట్. అయితే మీ అందరికీ తెలిసినట్టుగానే ఇంగ్లీష్ అనేది బ్రాడ్గా ఒక 3 partsగా మనం ఎడగొట్టుకోవచ్చు. ఒకటి గ్రామర్, ఇంగ్లీష్ గ్రామర్ అండి. ఇంకోటి వొకాబులరీ, ఇంకోటి కాంప్రిహెన్షన్ అండి. సో బ్రీఫ్గా గ్రామర్లో ఏముంటాయి, నా అప్రోచ్ ఎలా ఉంటుంది, ప్రతి పార్ట్లో కూడా ఏమేమి ఉంటాయి, నా అప్రోచ్ ఎలా ఉంటుందని చూద్దాం. అయితే బ్రీఫ్గా చెప్పాలనుకుంటున్నాను. ఇనీషియల్గా ఏంటి అని అంటే కాన్సెప్చువల్ క్లారిటీ అండి. మీకు ఏంటంటే ఈ కోర్స్లో స్పెషల్ ఏంటి అని అంటే యుల్ బి హ్యావింగ్ కాన్సెప్చువల్ క్లారిటీ ఉంటుందండి మీకు. అంటే బికాజ్ అంటే మనం ఎందుకంటే ప్రతి కాన్సెప్ట్ని కూడా PYQస్తో లింక్ చేసి నేను చెప్పడం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక టాపిక్ తీసుకున్నారనుకోండి, ఎగ్జాంపుల్ ఒక నౌన్స్ తీసుకున్నారనుకోండి, నౌన్స్లో ఇంగ్లీష్లో చాలా రూల్స్ ఉంటాయండి. నౌన్స్లో ఒక 10 రూల్స్ ఉంటాయి. ప్రతి రూల్ మీ కాన్సెప్ట్ క్లియర్గా చెప్పి దాని తర్వాత ఎగ్జాంపుల్స్ ఏంటి అని అంటే PYQస్ని ఎగ్జాంపుల్స్గా పెట్టడం జరుగుతుంది. సో దట్ మీకు ఏంటంటే అక్కడ కాన్సెప్ట్ అర్థమవుతుంది. అట్ ద సేమ్ టైం ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంది, ఎలా ఇస్తున్నాడు, ఎలా అప్రోచ్ అవ్వాలన్నది మీకు ఇన్స్టెంట్గా అక్కడే అర్థం అవ్వడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఆ పర్టికులర్ సెషన్ అయిన తర్వాత కూడా ఆ పర్టికులర్ సెషన్లో చెప్పిన రూల్స్ అన్నిటి మీద కూడా మీకు PYQs ఇవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ రివిజన్ మీకు ఇనీషియల్గా క్లాస్లోనే అయిపోతుంది. అట్ ద సేమ్ టైం టాపిక్ మొత్తం కంప్లీట్ అయ్యాక, అంటే ఇప్పుడు నౌన్స్ ఉందండి, ఒక 3 sessions చేసుకున్నాం. ఆ నౌన్స్ అనే టాపిక్ కంప్లీట్ అయ్యాక మళ్ళీ మీకు మొత్తం PYQs అన్నీ కూడా లంసంగా ఒక దగ్గర పెట్టి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా కూడా బైలింగ్వల్ ఫ్రెండ్లీ, అంటే మీకు తెలుగు ఇంగ్లీష్ అందరికీ అర్థమయ్యే విధంగా బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు, అంటే CGL వరకు క్లియర్ చేసే వరకు కూడా మీకు ఉపయోగపడేలా చెప్పడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం మీకు హ్యాండ్ రిటన్ PDFs కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అన్ని సబ్జెక్ట్స్ లాగానే హ్యాండ్ రిటన్ PDFs కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ వొకాబ్ త్రూ నిమోనిక్స్ అండి. నిమోనిక్స్ అంటే మెమరీ బేస్డ్ టెక్నిక్స్. జనరల్గా ఏంటి అని అంటే వొకాబ్ చాలా చదవాల్సి ఉంటుందండి. ఇప్పుడు CGL లాంటి ఎగ్జామ్ చూసుకుంటే కనుక మీరు ఎంత చదివినా కానీ ఏదో ఇంకో కొత్త వర్డ్ ఇస్తాడు. అయితే ఇన్ని కొత్త వర్డ్స్ మనం నేర్చుకునేటప్పుడు నిమోనిక్స్ ఉంటాయి. నిమోనిక్స్ అంటే మెమరీ ఎయిడ్స్ అనమాట. అంటే మెమరీ సపోర్ట్, అంటే మనల్ని ఏదైనా క్లూస్ పెట్టుకొని మన మెమరీకి సపోర్ట్ ఇవ్వని క్లూస్ పెట్టుకొని చెప్పడం జరుగుతుంది. సో మీకు చాలా బాగా హెల్ప్ అవుతుందండి నిమోనిక్స్ ద్వారా చెప్పే విధానం. నేను ఆల్రెడీ చెప్పా, వొకాబ్ ఇట్ విల్ బి టీచ్డ్ త్రూ నిమోనిక్స్ అనమాట. మీకు ఎలా చెప్పడం జరుగుతుంది అంటే నిమోనిక్స్ అంటే మెమరీ ఎయిడ్స్ వాడి, మెమరీ ఎయిడ్స్ అంటే ఇప్పుడు జనరల్గా క్లూస్ అనమాట, మీకు గుర్తుండే విధంగా క్లూస్ వాడి చెప్పడం జరుగుతుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా పెట్టానండి, సబ్సిక్వెంట్ స్లైడ్స్లో చూద్దరు. అట్ ద సేమ్ టైం మాక్ అప్రోచ్ అండి. మేము ఆల్రెడీ క్లియర్ చేసిన ఆస్పిరెంట్స్ కాబట్టి యాక్చువల్లీ ఏంటంటే సందీప్ సార్ చూసినా, నేను చూసినా CHSL కానీ MTS కానీ అన్నీ కూడా రాసి మేము అవన్నీ అంటే పుల్ ఆఫ్ చేసి, అంటే క్లియర్ చేసి మేము టీచ్ చేయడానికి వచ్చాం. సో మాకు ఒక మార్క్ని ఎలా అప్రోచ్ చేయాలి, అంటే ఎగ్జామ్ని ఎలా అప్రోచ్ చేయాలి, ఏ క్వశ్చన్ని స్కిప్ చేయాలి, అంటే ఏ క్వశ్చన్ని మనం అటెంప్ట్ చేయాలి, ఏ క్వశ్చన్ దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేయాలి, ఇదంతా కూడా మీకు మార్క్ బేస్డ్ అప్రోచ్తో చెప్పడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఇది ఆల్రెడీ మీకు ముందు 3 టీచర్స్ కూడా చెప్పారు, 3 కూడా చెప్పారండి. వీటన్నిటికి కూడా ఉపయోగపడడం జరుగుతుంది. సో ఇంకా ఇంగ్లీష్కి వచ్చేసరికి జనరల్గా జస్ట్ మీకు ఇంట్రడ్యూస్ చేస్తానండి. బేసిక్గా అంటే ఎవరికైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా సిలబస్ ఒకసారి చూద్దాం, క్లుప్తంగా చూసేద్దాం చాలా ఫాస్ట్గా. గ్రామర్ అండి. గ్రామర్లో ఏముంటాయంటే మీకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంటుందండి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే నౌన్, ప్రొనౌన్, వెర్బ్, యాడ్జెక్టివ్, ప్రిపోజిషన్, కంజంక్షన్ ఇవన్నీ ఉండడం జరుగుతుంది, యాడ్ వెర్బ్ ఇవన్నీ కూడా. ఇంకా టెన్సెస్ అండి. టెన్సెస్ ఏంటంటే లాంగ్వేజ్కి లైఫ్. ఈ టెన్సెస్ గురించి కూడా చాలా డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకుందాం, ఎందుకంటే ఇది ఎగ్జామ్ అండ్ మీ కమ్యూనికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీ కాన్ఫిడెన్స్ తెచ్చే విధంగా మనం టెన్సెస్ అనేది బేసిక్ బిగినర్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు కూడా మనం చెప్పుకుందాం. అట్ ద సేమ్ టైం నాన్ ఫైనైట్స్ అండి. దీని గురించి మనం క్లాస్లో చెప్పుకోవడం ఇంకా మంచిదండి ఇక్కడ కంటే. నెక్స్ట్ ఆర్టికల్స్, వాయిస్ అంటే యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, అండ్ నరేషన్ అండి. సో డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్, సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇది కూడా చూస్తాం. కాన్కర్డ్ అంటాం దీన్నే కూడా. సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ అంటే ఏ సబ్జెక్ట్ వస్తే ఏ వెర్బ్ పెట్టాలి. ఎర్రర్ డిటెక్షన్ అండి. జనరల్గా ఏంటంటే చాలా మంది ఇబ్బంది పడేది ఎర్రర్ డిటెక్షన్ అండి. బట్ ఒక క్వశ్చన్ చూసి ఏ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్కి మన ఫోకస్ వెళ్ళాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి, అంటే ఒక్కొక్కసారి నో ఎర్రర్ వచ్చినప్పుడు చాలా మంది పెట్టాలా వద్దా అన్న సందిగ్ధతలు ఏదో ఒకటి పెడతారు, తప్పైపోవడం జరుగుతుంది మ్యాక్సిమం ప్రాబిలిటీ. కానీ అది ఏం లేకుండా ఎలా అప్రోచ్ అవ్వాలనేది కూడా మీకు చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ అండి. ఇదంతా కూడా మనం ఇంట్రో క్లాస్లోనే చెప్పుకుంటే కొద్దిగా ఇబ్బంది కాబట్టి మనం ఇంకా ఎలాగో స్టార్ట్ చేసుకోబోతున్నాం కాబట్టి బ్యాచెస్ లోపలికి వెళ్ళేసరికి అన్నీ కూడా అర్థమయ్యే విధంగా చెప్తాం. అండ్ రీసెంట్ టైమ్స్లో ఎడ్యుకేటివ్ ప్యాటర్న్ వచ్చాక ఈ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ బాగా కనిపిస్తున్నాయి. సో వెండర్ ఎవరైనా కూడా మనం వర్స్ట్కి ఎప్పుడు ప్రిపేర్ అవ్వాలండి. అంటే వెండర్ ఎడ్యుకేటివ్ అయినా TCS అన్నా, మళ్ళీ ఇప్పుడు కొన్ని స్పెక్యులేషన్స్ ఏంటంటే మళ్ళీ TCS మారుతుంది అని అంటున్నారు. బట్ వెండర్ ఏదైనా కూడా ఎలా అయినా వర్స్ట్గా మనం ప్రిపేర్ అవ్వాలి కాబట్టి ఈ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ గురించి కూడా చూద్దాం. అంటే సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్, కాంప్లెక్స్ ఇవన్నీ కూడా మనం చూడడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం వొకాబులరీ అండి. వొకాబులరీలో రూట్ వర్డ్స్ చూస్తాం,
అంటే రూట్ వర్డ్స్ అంటే కొన్ని సెంటెన్సెస్లో కామన్ గ్రూప్ చేసుకుంటే అందులో ఒక చిన్న ఏదైనా ఒక పార్ట్ మీనింగ్ తెలుసుకుంటే మనం మొత్తం తెలుసుకోవడం జరుగుతుంది. అది కూడా నేను పెట్టడం జరిగింది, మీకు అర్థమవుతుంది రూట్ వర్డ్స్. నెక్స్ట్ సినోనిమ్స్ అంటే సేమ్ మీనింగ్ వచ్చేవి, యాంటోనిమ్స్ ఆపోజిట్ మీనింగ్ వచ్చేవి, అవి కూడా చూస్తాం. వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్, ఈడియమ్స్, ఇవన్నీ కూడా నిమోనిక్స్ బేస్డ్, పిక్చర్ బేస్డ్, ఇవి కూడా పెట్టడం జరుగుతుంది. మీకు బాగా అర్థమవుతుందని నేను అనుకుంటున్నానండి. నెక్స్ట్ కన్ఫ్యూజింగ్ వర్డ్స్, వీటన్నిటి గురించి కూడా ఏవైతే చెప్పాలో సబ్సీక్వెంట్ స్లైడ్లో నేను పెట్టడం జరిగింది, అదంతా మీకు అర్థమవుతుంది. ఓకేనా? హోమోనిమ్స్, స్పెల్లింగ్స్, ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా సో సెషన్ టు సెషన్ మనం చూద్దామండి. అంటే ఇవన్నీ కూడా ప్రతి టాపిక్ తర్వాత కూడా మీకు ఏంటి అని అంటే పీవైక్యూస్ బేస్డ్ అప్రోచ్ అనమాట. ప్రతి టాపిక్ తర్వాత కూడా ఏవైతే పీవైక్యూస్ ఉన్నాయో డామినెంట్లీ ఇచ్చినవి సేమ్ మోడల్స్, అంటే ఏవైతే మోడల్స్ రిపిటేటివ్గా ఇస్తున్నారో ఆ మోడల్స్ అటాచ్ చేసి మనం అక్కడికక్కడే ఫస్ట్ డివిజన్ కంప్లీట్ చేసుకుందాం. ఓకే, సో ఇదండి, ఇది వొకాబులరీ. అట్ ద సేమ్ కాంప్రిహెన్షన్ అండి. కాంప్రిహెన్షన్ అంటే ప్యాసేజెస్ ఇస్తారు, ఆ ప్యాసేజ్ని మనం ఎలా అప్రోచ్ అవ్వాలి. జనరల్లీ ఏంటి అంటే డైరెక్ట్గా క్వశ్చన్ ఇస్తే అందరూ చేస్తారండి, బట్ సమ్ టైమ్స్ టోన్ ఆఫ్ ద ప్యాసేజ్ అని, టైటిల్ ఆఫ్ ద ప్యాసేజ్ అని, అవన్నీ ఎలాగా ఇవి ఎలా అంటే బేసిక్గా నా అప్రోచ్ చెప్పుకుంటే ఇప్పుడు టోన్ అని చూసుకున్నాం అనుకోండి ఎప్పుడైనా. టోన్, సో టోన్ అంటే ఏంటంటే క్రిటికల్ టోను, డెస్క్రిప్టివ్ టోను, నరేటివ్ టోను, ఇవన్నీ ఉంటాయి కదండి. నెక్స్ట్ టైప్ ఆఫ్ ద ఆర్టికల్ అడుగుతారు, అంటే ఆ ప్యాసేజ్ ఇచ్చి అది న్యూస్ ఐటమా, మ్యాగజీనా, లేకపోతే ఇంకేమైనా ఎడిటోరియలా, ఇవన్నీ అడుగుతారు కదా. వాటన్నిటికీ సటిల్ డిఫరెన్సెస్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం ఒక దగ్గర డిస్కస్ చేసుకొని ఆ డిఫరెన్సెస్ని మనం బాగా అర్థం చేసుకొని ఆ క్వశ్చన్స్ కూడా 100% యాక్యురేట్గా పెట్టే విధంగా మనం ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేద్దాం. సో నెక్స్ట్ అండి క్లోజ్ టెస్ట్. ఇవి కూడా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగే ప్యాసేజ్ ఇచ్చి మీకు మధ్యలో గ్యాప్స్ ఫిల్ చేయమంటారు, అది కూడా మనం చూద్దామండి. ఆటోమేటిక్గా మీ గ్రామర్ అండ్ వొకాబులరీ మీకు అర్థమైతే ఆటోమేటిక్గా క్లోజ్ టెస్ట్ కూడా బాగా చేస్తారు. ఇంకా పారాజంబుల్స్ అండి. పారాజంబుల్స్ అంటే ఒక పారాని తీసుకొచ్చి పారాలో 4-5 సెంటెన్సెస్ ఉంటాయి కదండి, అవన్నీ జంబుల్ చేసేస్తారు, అంటే అటు ఇటు పెడతారు. మనం ఏంటంటే ఒక కరెక్ట్ ఆర్డర్లో పెట్టాలి, అవి కూడా డిస్కస్ చేద్దాం. ఇంకా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఇది మీకు బాగా తెలిసిన విషయమే. ఈ ఏవైతే నేను చెప్పానో ఇవన్నీ కూడా ఇది క్లుప్తంగా చెప్తున్నానండి, బట్ డీటెయిల్డ్గా మనం కోర్స్ స్టార్ట్ అయ్యాక ప్రతిదీ కూడా కాన్సెప్ట్ పీవైక్యూస్ అంటే మళ్ళీ ఆ టాపిక్ అయ్యాక అన్ని లంసంలో అన్ని కలిపి పీవైక్యూస్ ఇవన్నీ కూడా చూడడం వల్ల మీకు ఫస్ట్ డివిజన్ అక్కడ అవ్వడం జరుగుతుంది. ఇంకా చూసుకుంటే నేను చెప్పాను కదా రూట్ వర్డ్స్, మీకు జస్ట్ బ్రీఫ్గా చెప్పడానికి స్టైల్ ఎలా ఉంటుందో నేను రూట్ వర్డ్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఎగ్జాంపుల్ ఇది ఒక రూట్ వర్డ్ అండి, పోర్ట్. ఏంటండి? పోర్ట్ అంటే అర్థం క్యారీ అని అర్థం. పోర్ట్ అంటే ఏంటండి? క్యారీ అని అర్థం. ఆ పోర్ట్ యూస్ చేసిన వర్డ్స్, పోర్ట్ ఎందులో అయితే ఉందో వాటికి సంబంధించిన వర్డ్స్ అన్ని ఒక గ్రూప్లా చేసి మనం నేర్చుకోవడం జరుగుతుంది. ఇలా రూట్ వర్డ్ టెక్నిక్స్ అనమాట. అంటే ఈ పోర్ట్ అనేది ఒక రూట్ వర్డ్. ఆ పోర్ట్ అంటే అర్థం ఏంటండి? క్యారీ అని అర్థం. సో ఈ క్యారీ అని, పోర్ట్ అంటే క్యారీ అని మీకు తెలిసినప్పుడు ఆ పోర్ట్ ఉన్న ప్రతిదీ కూడా ఒక గ్రూప్ కింద మనం నేర్చుకోవడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ ఇంపోర్ట్ అండి. ఇంపోర్ట్ అంటే మీకు తెలుసు కదా, ఇంపోర్ట్ అంటే ఏంటండి? జనరల్గా అంటే ఇన్ టు ద కంట్రీ ఏదైనా గూడ్స్ని తెచ్చుకుంటే దాన్ని ఇంపోర్ట్ అంటాం. అంటే అంటే లోపలికి క్యారీ, టు క్యారీ ఇన్సైడ్. ఓకే, ఇంపోర్ట్. ఎక్స్పోర్ట్ అంటే ఏంటండి? ఏదైనా బయటికి అవుట్ ఆఫ్ ద కంట్రీ మనం ఏమైనా క్యారీ చేస్తే అంటే తీసుకెళ్తే దాన్ని ఎక్స్పోర్ట్ అంటారు. నెక్స్ట్ అండి పోర్టబుల్ అంటే ఏంటండి? క్యారేజ్ ఏబుల్ అంటే ఏంటండి? ఏబుల్ అంటే చేయగలిగిన, ఎబిలిటీ ఉన్న, అంటే పోర్టబుల్ అంటే క్యారీ చేయడానికి వీలు కలిగిన, పోర్టబుల్. అంటే మీకు ఇక్కడ పోర్ట్ అనే రూట్ వర్డ్ నేర్చుకోవడం వల్ల చూడండి ఇంకా పోర్ట్ మీద ఇంకా చాలా ఉంటాయండి. నేను ఎగ్జాంపుల్ కోసం ఇలా పెట్టడం జరిగింది, మనం క్లాసెస్లో చాలా క్లారిటీగా చూడడం జరుగుతుంది. ఎందుకు అని అంటే ఇప్పుడు ఇది ఇండివిజువల్గా నేర్చుకోవడానికి ఇలా గ్రూప్స్ లాగా ఒక రూట్ వర్డ్ నేర్చుకొని దాని ప్రకారంగా నేర్చుకోవడానికి చాలా తేడా ఉంటుందండి, మీకు చాలా బాగా గుర్తుంటుంది. ఇది ఒకటి చెప్దాం అనుకున్నాను. ఇది ఫస్ట్ అండి రూట్ వర్డ్స్. రెండు కన్ఫ్యూజింగ్ వర్డ్స్ అండి. కన్ఫ్యూజింగ్ వర్డ్స్ మన ఇంగ్లీష్లో చాలా ఉంటాయండి. ఎగ్జాంపుల్ అంటే పెద్ద వేరియేషన్ ఏమి ఉండదు. ప్రిన్సిపల్ రెండు కూడా సేమే, ప్రిన్సిపల్. బట్ మీరు జాగ్రత్తగా గమనిస్తే లాస్ట్ 2 లెటర్స్ ఇక్కడ ఏల్ ఇక్కడ ఎల్ఈ, జస్ట్ ఒక ఒబెల్ మారిపోతే ఇంగ్లీష్లో దాని మీనింగ్ మారిపోతుందండి. ఏ లాంగ్వేజ్లోనే అంతే, బట్ ఇంగ్లీష్లో ఇంకా పర్టికులర్గా. సో ఇది ప్రిన్సిపల్ అండి, ఇది ప్రిన్సిపలే. సో ఈ ప్రిన్సిపల్ అంటే అర్థం ఏంటండి? హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ అని అర్థం. ఓకే, హెడ్ మాస్టర్. ఈ ప్రిన్సిపల్ ఏంటండి? బేసిక్గా ఈ ప్రిన్సిపల్ ఏంటంటే సూత్రం, రూల్ ఆర్ బిలీఫ్ అని అర్థం. ఎగ్జాంపుల్ మనం ఎలా చూస్తామంటే ఈ రెండు వర్డ్స్ని కూడా ఒకటే సెంటెన్స్లో పెడతాం. ఎగ్జాంపుల్ ఆర్ ప్రిన్సిపల్ విల్ హ్యావ్ మారల్ ప్రిన్సిపల్స్. ఓకే, విల్ ఆల్వేస్ టీచర్స్ మారల్ ప్రిన్సిపల్స్ అంటే ఏంటండి? మా ప్రిన్సిపల్ ఎప్పుడు కూడా మనకి మంచి సూత్రాలు చెప్తూ ఉంటారు. అంటే ఇలాగా ఈ రెండు వర్డ్స్ని కూడా ఒకటే సెంటెన్స్లో పెట్టి మీకు బాగా అర్థమయ్యే విధంగా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ అండి
హోమోఫోన్స్. హోమో అంటే ఏంటంటే జనరలీ లాటిన్లో అయితే ఇంకో మీనింగ్ ఉంటుంది హ్యూమన్స్ అని, అంటే ఇవి కూడా రూట్ వర్డ్స్ అనమాట. జనరల్గా ఏంటంటే హోమో అంటే హ్యూమన్స్ అని ఉంటుంది లాటిన్లో. అట్ ద సేమ్ టైం హోమో అంటే సిమిలర్ అని కూడా అర్థం. హోమో అంటే సేమ్ అని కూడా అర్థం, సేమ్ ఆర్ ఐడెంటికల్. ఫోన్స్ అంటే అర్థం సౌండ్ అని అర్థం, అంటే సేమ్ సౌండ్ వస్తాయి బట్ ఏంటంటే డిఫరెంట్ మీనింగ్ ఉంటుంది. ఎగ్జాంపుల్ దేర్. ఈ దేర్ అంటే అర్థం ఏంటంటే పొసెషన్, వారి యొక్క. ఇట్స్ దేర్ కార్ అంటే వారి యొక్క కార్. ఓకేనా. ఈ దేర్కి ఏంటంటే దెర్ ఇస్ అ కార్ అంటే అక్కడ కార్ ఉంది. ఇదేంటంటే పొసెషన్ చెప్తుంది, ఇదేం చెప్తుంది అంటే ఒక ప్లేస్ అక్కడ ఉంది అని చెప్తుంది. సో ఇలాగా హోమోఫోన్స్ అండి, ఇవి కూడా నేర్చుకుంటాం. హోమోనిమ్స్ అండి. హోమోనిమ్స్ అంటే ఏంటంటే సేమ్ స్పెల్లింగ్స్ ఉంటాయి బట్ డిఫరెంట్ మీనింగ్స్ ఉంటాయి. మనం నానార్థాలు అనుకుంటాం కదండి, తెలుగులో నానార్థాలు అంటాం. ఎగ్జాంపుల్ బ్యాట్ ఉందనుకోండి, క్రికెట్ బ్యాట్ అనొచ్చు, లేదా గబ్బిలం బ్యాట్, బర్డ్ కూడా బ్యాట్ అండి. అంటే సేమ్ స్పెల్లింగ్స్ ఉంటాయి. హోమోనిమ్స్ అంటే సేమ్ నేమ్స్ ఉంటాయి బట్ డిఫరెంట్ మీనింగ్స్ కూడా ఉంటాయి. మనకు తెలుగులో చూసుకుంటే నానార్థాలు అంటాం. అవి కూడా చూస్తామండి. నెక్స్ట్ నిమోనిక్స్, ఇందాక ఆల్రెడీ చెప్పానండి. నిమోనిక్స్ అంటే ఏంటంటే మీకు మీ మెమరీకి బాగా గుర్తుండే విధంగా వొకాబులరీ మీ క్లూస్ ద్వారా చెప్పడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ డిలిజెంట్. మీరు చాలామంది వినుంటారు, చాలామంది వినుండకపోవచ్చు కూడా. అయితే డిలిజెంట్ అంటే అర్థం ఏంటంటే హార్డ్ వర్కింగ్ అని అర్థం. డిలిజెంట్ అంటే ఏంటంటే హార్డ్ వర్కింగ్. మీరు కూడా ఈ ఎగ్జామ్ క్లియర్ చేయాలంటే ఖచ్చితంగా హార్డ్ వర్క్ అనేది అవసరం. మీతో పాటు మేము హార్డ్ వర్క్ చేస్తామండి. సో ఖచ్చితంగా మేమైతే దీనికి మిషన్ గవర్నమెంట్ జాబ్ అని పెట్టామో ఆ మిషన్ మనం కలిసి అచీవ్ చేద్దాం. అయితే డిలిజెంట్ అని గుర్తుండడానికి నిమోనిక్స్ ఏంటి అని అంటే డిలిజెంట్ స్టడీస్ ఆల్ డే. జనరల్గా మన యూపీఎస్సీ అంటే ఢిల్లీ అంటారు కదండి. అంటే ఇప్పుడు ఢిల్లీలో ఉన్న జెంట్స్ అందరూ కూడా చాలా కష్టపడి చదువుతారు. ఇలా మీకు సెంటెన్సెస్ ద్వారా ఇప్పుడు చూడండి, డిలిజెంట్ అంటే ఢిల్లీ జెంట్స్ అందరూ కూడా, ఢిల్లీలో ఉన్న జెంట్స్ అందరూ కూడా చాలా కష్టపడి చదువుతారు. యూపీఎస్సీ అనుకుందాం, మీకు ఖచ్చితంగా గుర్తుంటుంది కదండి. ఒక్కసారి చూస్తే డిలిజెంట్ అంటే హార్డ్ వర్కింగ్. రోజంతా చదువుతున్నారంటే దే ఆర్ హార్డ్ వర్కింగ్ అనే కదా అర్థం. సో ఇలాగ నిమోనిక్స్ ద్వారా మీకు వొకాబులరీ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. సో ఖచ్చితంగా దిస్ ఈజ్ ఆల్ అబౌట్ విజన్ జై మిషన్ గవర్నమెంట్ జాబ్ అండి. సో మేము ఏదైతే చెప్పామో ఇది ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుందని అనుకుంటాం. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ విజన్ జై అండి.